నా పేరు ఉమారాణి. నేను 6వ డివిజన్ నుండి నామినేషన్ వేయడానికి వచ్చాను. ఈరోజు నా ప్రజలందరి ఆశీస్సులతోని ఈరోజు నేను నామినేషన్ వేసి బయటకు వచ్చాను. నేను బీఆర్ఎస్ పార్టీ నుండి నిల్చుంటున్నాను. ఇది నేను మాజీ కార్పొరేటర్ని, తాజా మాజీ కార్పొరేటర్ని. మళ్ళీ ఒక్కసారి నా ప్రజలు నన్ను ఎన్నుకున్నారు. అన్న నువ్వే కావాలి, అక్క నువ్వే కావాలి, మీరే చెయ్యండి అంటూ నన్ను మరీ ప్రాధేయపడ్డారు. వాళ్ళ ఆశీస్సుల మేరకి నేను ఈరోజు మళ్ళీ నామినేషన్ వేసి వచ్చాను. వాళ్ళందరి ఆశీర్వాదంతో నేను మళ్ళీ ముందుకు వస్తానని నేను కోరుకుంటున్నాను. నేను నా డివిజన్లో ప్రతి ఒక్క పని చేశాను. 9 కోట్ల వరకు చేయడం జరిగింది. యూజీడీ కానీ 36 రోడ్లు వేశాను, 3 పార్కులు పెట్టించాను, ఓపెన్ జిమ్స్ పెట్టించాను, 4 ఓపెన్ జిమ్స్ పెట్టించాను. ఇట్లా ప్రతి పనిలో నేను ముందున్నాను. అదే నమ్మకంతో నా ప్రజలు నన్ను మళ్ళీ కావాలని ఎన్నుకున్నారు. అదే దాంతో నేను ముందుకు నడుస్తున్నాను. నా ప్రతి ఒక్క ప్రజలందరికీ మరీ నా హృదయపూర్వక నమస్కారాలు. రమేష్ రెడ్డి. ఈ మున్సిపల్ సాధన ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ తరఫున మా ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారి ఆశీస్సులతోటి ఈరోజు నామినేషన్ వేయడానికి వచ్చాను. ఈ డెవలప్మెంట్ కోసము అధికార పార్టీ క్యాండిడేట్ని గెలిపేయడం ద్వారా మా డెవలప్మెంట్ మా 5వ డివిజన్ని అన్ని విధాలుగా డెవలప్మెంట్ చేయడానికి ముందుకొచ్చినాము. మమ్మల్ని గెలిపించి ప్రజలు ఆశీర్వదిస్తే పనులు చెప్పి చూపిస్తామని చెప్పి కోరుకుంటున్నాము. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా బూర్గాం 5వ వార్డు డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈగ రమేష్ రెడ్డిని నిర్ణయించడం జరిగింది. దానికి జిల్లా అధ్యక్షులు గారు మరియు గౌరవనీయులు పెద్దలు డాక్టర్ భూపతి రెడ్డి ఎమ్మెల్యే గారి ఆశీర్వాదంతో వారు ఈరోజు నామినేషన్ వేసినారు. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి బూర్గాం 5వ వార్డు అభివృద్ధికి నోచుకోలేదు, ఎవరు పట్టించుకోలేదు. ఓన్లీ 2 సంవత్సరాలలోనే ఇప్పుడున్న భూపతి రెడ్డి గారు బూర్గాం గ్రామానికి 6 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇక ముందు కూడా ఇదే అధికార పార్టీ వ్యక్తిని గెలిపిస్తే తప్పకుండా ఆయన ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో గ్రామాన్ని వార్డును ఫుల్ అభివృద్ధి చేస్తాడు. ఎందుకంటే అధికారం లేని వాళ్లకు మనము కార్పొరేటర్లను గెలిపిస్తే వాళ్ళు గతంలో చూసినాం 5 సంవత్సరం శూన్యంగా ఉంది గ్రామం. ఇప్పుడు అదే జరుగుతుంది. కాబట్టి అధికారంలో లేని వాళ్ళని కాకుండా అధికారంలో ఉన్న పార్టీ వ్యక్తిని గెలిపించండి, గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పి నేను కోరుతున్నాను. నా పేరు బెల్లం బాలరాజు, తండ్రి పేరు వీరయ్య. మేము నారాయణ టెంపుల్ కాలనీలో ఉంటాము. మేము గత 36 సంవత్సరాలుగా మా కాలనీ ఏర్పడింది. కానీ మా స్థితిగతులను ఎవరు పట్టించుకోలేదు. ఇంతకుముందు బోర్గము
బరిలో ఉండే ఇప్పుడు మున్సిపాలిటీలో గెలిచింది. కానీ మాకు ఎవరు కూడా ఇంతవరకు పట్టించుకోవడం లేదు. మా సమస్యలు పరిష్కరించడానికి ఎవరు ముందుకు రాలేదు. కావున ఈసారి మా సాయినగర్ కాలనీ, ఎఫ్సీ ఫేజ్ 2 మరియు టెలిఫోన్ కాలనీ, శ్రీనగర్ కాలనీ అందరూ కలిసి ఇండిపెండెంట్ స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి మా సమస్యలు పరిష్కరించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నాము. కావున బోర్గం ప్రజలు కూడా దీన్ని ఏకీయంగా మనవేయించి మమ్మల్ని ఆశీర్వదించారు కదా. మాది 5వ డివిజను బోర్గము ప్లస్ ఎఫ్సీఐ ఫేజ్ 2, సాయినగర్ కాలనీ, శ్రీనగర్ కాలనీ, ఇది మొత్తం కాలనీ వస్తుంది. టెలికాన్ కాలనీ. జై శ్రీరామ్, జై బీజేపీ. 23వ డివిజన్ నుంచి బీజేపీ తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున నామినేషన్ వేయడం జరిగింది. మన ఇందూర్, మన మేయర్ అరవింద్ అన్న ఆధ్వర్యంలో మాకే టికెట్ రావాలని కోరుకుంటున్నాము. అసలు నమ్మకం కూడా ఉంది.